సో బ్యాక్ నుంచి జున్నుగాడు డోర్ కొడుతున్నాడు అనమాట. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. వాళ్ళ హడావడికి అసలు నేను బ్లాగ్స్ ఏమీ చేయడానికి అవ్వలేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో అందుకనే డోర్ వేసి మరి నేను ఇక్కడ ఇంట్రో అయితే ఇలా చెప్తున్నాను. నేను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కాకపోతే ఏంటంటే అమ్మ చేతితో తిన్నామంటే కొంచెం మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నాడు కదా, అస్సలు కాదనమాట. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? నా అందమైన వైజాగ్ ఇంతలా మారిపోతుందని అనుకోలేదు తెలుసు అసలు. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. ఈ రోజు ప్రెసెంట్ అయితే నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, ఇక్కడ దగ్గరే కదా అని చెప్పేసి కొంచెం కవర్ చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను. అండ్ చాలామంది లాస్ట్ వీడియోలో అడిగారు కదా అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్పేసి. యాక్చువల్గా మన ప్లేస్ వచ్చేసి అయితే అనకాపల్లి, నేటివ్ ప్లేస్ అయితే చాలామందికి ఐడియా ఉంటుంది, ఉంటే మాత్రం కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ అనకాపల్లి నుంచి అయితే మాత్రం మనం వైజాగ్ డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత షిఫ్ట్ అయ్యాం. సో అక్కడి నుంచి నా జాబ్ కానీ స్టడీస్ కానీ అంతా అక్కడ అయిన తర్వాత ఇప్పుడు నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మ వచ్చేసి విజయనగరం షిఫ్ట్ అయిపోయారనమాట. సో ఇప్పుడైతే ప్రెజెంట్ అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వైజాగ్ అని చెప్పేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరే మన ప్లేస్ అన్నట్టుగా అయిపోయింది. సో బ్యాక్ నుంచి జున్నుగాడు డోర్ కొడుతున్నాడు అనమాట. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. సో నేను అందుకనే వీడియో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళ హడావడికి అసలు నేను బ్లాగ్స్ ఏమీ చేయడానికి అవ్వలేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడికి వచ్చి నేను చాలా బ్లాగ్స్ చేద్దాం, వీడియోస్ చేద్దాం, ఎందుకంటే మెమరీస్గా ఉంటుంది కదా అని అనుకున్నాను. కానీ ఒక వీడియో కాదు కదా, అసలు నా ఫోన్ నా దగ్గర కూడా లేదనమాట. సో అలా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు ఎక్కడి వరకు చెప్పాను, అమ్మ వాళ్ళ ఇల్లు కదా. సో విజయనగరం అమ్మమ్మ వాళ్ళ ఊరు. కాకపోతే ఏంటంటే అక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా సరే విజయనగరమే మా ఊరు అన్నట్టుగా అయిపోయింది. సో విజయనగరం నుంచి ఎవరైనా ఉన్నా కూడా కమెంట్స్లో అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే మాత్రం ప్రెజెంట్ అక్క వాళ్ళ నుంచి అయితే మాత్రం అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మాత్రం రిటర్న్ అయిపోతున్నాం అమ్మ వాళ్ళ ఊరు. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బరంపూర్ అయితే నేను ఒక 2 డేస్లో అయితే రిటర్న్ అయిపోతాను. ఈసారి అయితే మాత్రం వచ్చి ఒక 10 డేస్ పైన అయితే ఉండిపోయాను ఇక్కడ. అంటే వచ్చి 1 వీక్ ఉందాం అనుకున్నాను, అలా ఇక్కడ నుంచి అయితే కదలాలని అయితే అనిపించదు కదా. సో అలా అయిపోయింది. ఎలాగా వైజాగ్ వచ్చాం. సో బయట మార్కెట్కి వెళ్ళకుండా వెళ్ళిపోతే మన ప్లేస్ కొంచెం ఫీల్ అయిపోతుంది కాబట్టి కొంచెం బయట అయితే అన్ని మార్కెట్ ఎక్కడికి వెళ్తానో ఏంటో తెలీదు, బట్ ఏదైనా ప్లేస్కి అంటే సంపత్ వినాయక టెంపుల్ అయితే అనుకున్నాను అనమాట. కొంచెం దర్శనం చేసుకున్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి. వీడియో ఎంతవరకు తీయగలను అన్నది కూడా తెలీదు, ఎందుకంటే అమ్మ నేను జున్నగడ వెళ్తున్నాం. సో వీడియోస్ తీసుకొని జున్నగడ్ని పట్టుకొని ఇదంతా హడావడి చేయలేం కాబట్టి ఎంతవరకు పోస్ట్ చేయగలను అన్నది తెలీదు. సో దీని కంటిన్యూషన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా నేను కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మెమరీస్ ఏమీ ఉండవు కదా. సో అదొక వ్లాగ్ ఇదొక వ్లాగ్ ఎందుకని చెప్పేసి 2 కలిపి ఒక దాంట్లోనే పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్క వాళ్ళ ఇంటి నుంచి బయట మార్కెట్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాను ఏంటి అన్నది అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే 2024లో ఏం చేసావురా అని చెప్పేసి ఎవరైనా ఏదైనా అడిగితే అందరూ ఏం చేశారో తెలీదు, బట్ నేను మాత్రం అలా ఊర్లు తిరుగుతూనే ఉన్నానండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అంటే మనకి ఇంకా ఇయర్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయింది. ఆ 1 మంత్లో నేను చాలా ప్లేసులు తిరిగేశాను. ఇంకా రాజం ఒకటి మధ్యలో మిస్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు 2 డేస్లో మళ్ళీ పలాస కూడా వెళ్తున్నాను అనమాట. సో నిజామాబాద్ నుంచి బరంపూర్ వచ్చాను, బరంపూర్ నుంచి విజయనగరం వచ్చాను, విజయనగరం నుంచి వైజాగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ రిటర్న్ బ్యాక్ వెళ్తున్నా. 2 డేస్లో మళ్ళీ పలాస అయితే సండే వెళ్తున్నాను. సో ఒకటి అలాగా మనకి అన్ని ప్లేస్లు అలా కవర్ చేసుకుని మళ్ళీ నిజామాబాద్ వెళ్తాను, తర్వాత తిరుపతి, విజయవాడ. అంటే దగ్గరలో నా 2024 అంతా ఎలా ఉందంటే ఇలా జర్నీస్ అంటే ట్రావెలింగ్ అన్నట్టుగా ఉందన్నమాట. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. సో మొత్తానికైతే టైంపాస్ ఇలా అవుతుంది కాబట్టి డేస్ ఎలాగోలాగా అయితే గడిచిపోతున్నాయి అనమాట. సో ఇప్పుడైతే మాత్రం మన బ్లాగ్స్ని అయితే మాత్రం బాగా చూసి సపోర్ట్ అయితే చేయండి. అలా అయితే నాకు కూడా ఇంకా మంచిగా వీడియోస్ అయితే షూట్ చేయాలని అనిపిస్తుంది కదా. సో అంతా ఇక్కడే ఇలా సెల్ఫీ మోడ్లో పెట్టుకొని చెప్తున్నాను అని అయితే అనుకోవద్దు. అక్క వాళ్ళు పాపను పట్టుకుని ఉన్నారు, అంటే 2 పిల్లల్ని పట్టుకుని ఉన్నారు.
సో వాళ్ళని కానీ నాకు షూట్ చేయండి ఏదైనా చెప్పినా సరే అసలు ఎవరు తీయడానికైనా సరే వాళ్ళైతే మాత్రం ఆగేలా లేరు. సో మళ్ళీ బ్యాక్ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అలా ఉందన్నమాట. సో అందుకనే డోర్ వేసి మరి నేను ఇక్కడ ఇంట్రో అయితే ఇలా చెప్తున్నాను. నేను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో షూట్ చేయగలనో లేదో తెలియదు. ఇప్పుడైతే మాత్రం డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోతాను. వీడియో అయితే మాత్రం కంటిన్యూగా చూడండి అండ్ స్కిప్ చేయొద్దు. మన వీడియోస్ కనుక నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. కొంచెం నచ్చకపోయినా సరే సజెషన్స్ ఇస్తూ కొంచెం లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఇంకా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుగా బూస్టప్ ఇచ్చినట్టుగా అయితే ఉంటుంది కాబట్టి ఇలాగే అయితే మాత్రం వీడియోస్ అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత అంటే మా జున్నుగాడు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. రెడీ అవ్వలేదు కానీ నేను ఎక్కడ మళ్ళీ తీసుకొని వెళ్ళకుండా వెళ్ళిపోతానా అని చెప్పేసి హడావుడు అవుతున్నాడు. సో వాడిని తీసుకొని అయితే స్టార్ట్ అవ్వాలి. అండ్ చాలా డేస్ అయ్యిందనమాట అమ్మ చేతి ముద్దలు తిని. సో అమ్మ నాకు తినిపిస్తుంది. యాక్చువల్గా మీకు ఇంకోటి తెలుసో లేదో, మా ఇంట్లో ఏంటంటే ఫింగర్ బౌల్ అనమాట. సో ఈ వ్లాగ్లో అసలు ఫుడ్ గురించి ఏం లేదు, ఏం పెట్టద్దు అని అనుకున్నాను. బట్ ఇది కూడా మళ్ళీ ఒక దీనిలాగా అయిపోయిందనమాట. ఫుడ్ వ్లాగ్ కాదు, కాకపోతే ఏంటంటే అమ్మ చేతితో తిన్నామంటే కొంచెం మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ. అండ్ చాలా డేస్ అయిందనమాట ఇలా అమ్మ చేతితో ముద్దలు తిని. అంటే మళ్ళీ అక్కడికి వెళ్తే అవ్వదు కదా. ఇది ఫుడ్ బ్లాగ్ అనుకోవద్దు, మళ్ళీ ఫుడ్ లేకుండా నాది ఒక వీడియో కూడా ఉండదు అని అనుకోవద్దు. ఎందులో పెట్టాలి అని అనుకోలేదు కానీ సడన్గా అమ్మ అయితే నాకు తినిపిస్తుంది అనమాట. ఈ మమ్మీతో అదే ప్రాబ్లం అనమాట. మనం ఎంత నీట్గా తిందాం అనుకుంటే మొత్తం మొహం అంతా చేస్తారు మా మమ్మీ. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. మా మమ్మీ అయితే మాత్రం ఫస్ట్ నుంచి అది అలవాటు అనమాట. అంటే నీట్గా తిందాం అనుకుంటాం కదా, ఇది ఒకవేళ కానీ కడగాలి అన్నా సరే మా మమ్మీ ఎలా కడుగుతుంది అంటే ఇలా పెట్టి తుడిసి, అంటే దాన్ని మేము ముగ్గు కూడా పెట్టేయచ్చు. దానికి అడుగేసి ముగ్గు పెడుతుంది మా మమ్మీ. అదేం అలవాటో తెలీదు. మా జున్నుగాడు చూడండి ఇంకా రెడీ అవ్వకుండా, అంటే చాలామంది అంటారు కదా, అంటే మేము రెడీ అయిపోయాము, మీరు రెడీ అయిపోయారు ఇంకా పిల్లల్ని రెడీ చేయలేదని. ఎప్పుడైనా ఒక లాజిక్ అండి, నేను ఇచ్చే ఒక చిన్న టిప్ అనుకోండి. మనకి ఎప్పుడైనా సరే బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మాత్రం ముందైతే మనం రెడీ అయిపోవాలన్నమాట. మనం రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లల్ని రెడీ చేయాలి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. రెడీ అవ్వా, మరి బయటికి రావా? జీ వస్తావా రావా? మరి పద రెడీ అవుదాం. కానీ మళ్ళీ అక్క కూడా వచ్చేస్తానని అలా పెడుతుంది కదా, అక్క వచ్చేస్తానంటది, మనం వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా చిన్న టిప్ ఏంటంటే, వీళ్ళు రెడీ చేసి కానీ మనం రెడీ అయ్యాం అనుకోండి, మనం రెడీ అయ్యే లోపుగా వీళ్ళు మొత్తం పాడు చేసుకుంటారనమాట. అలా కాకుండా మనం రెడీ అయిన తర్వాత రెడీ చేసాం అనుకోండి, వెంటనే పట్టుకుని వెళ్ళిపోవచ్చు. అసలు వీళ్ళ అందం కూడా అప్పుడు తగ్గదు కదన్నా. ఇది చిన్న టిప్, తెలియపోతే ఇప్పుడు నుంచి ఫాలో అయిపోండి. ఇంట్లో ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నారా? పిల్లలేమో పైకి వెళ్ళారనమాట. మా అక్క బావగారు కాయలే కాళ్ళని పైకి పట్టుకుని వెళ్ళారు. ఒకసారి చూపిస్తాను, ఆగండి. ఇక మా అక్క బావగారు, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మెయిన్గా మన బట్టలు ఏమైనా అక్కడ మిస్ అయిపోయా అన్నది అయితే మాత్రం చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎంత బాగా జాగ్రత్తగా అన్నీ సర్దుకుంటామో, వచ్చేటప్పుడు కూడా అంటే రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా అంతే బాగా చక్కగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కటి మిస్ అయిపోయినా సరే దానికి మ్యాచింగ్ మళ్ళీ సెట్ అవ్వదు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఎవరు చూస్తారు చెప్పండి. సో అందుకనే మెయిన్గా అయితే మాత్రం ఇది పాటించండి. ఎందుకంటే రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత బాగా శ్రద్ధగా చదువుకుంటామో రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఇప్పుడైతే నేను ఏమైనా మిస్ చేశానా అని చూసుకుంటున్నాను. మా జున్నుగడు కూడా ఇంపార్టెంటే కదా. సో అక్క పాప బట్టల్లో ఏమైనా కలిసిపోయా అన్నది అయితే చూసుకుంటున్నాను. మళ్ళీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో. ఒక డ్రెస్తో ఏం పెద్ద మ్యాటర్ కాదు కానీ లేవులేండి. ఎందుకంటే మనం ఇక్కడికి ఎక్కువ బట్టలు అయితే ఏం తీసుకొని రాలేదు. సమ్మర్ ఈవినింగ్సే కాదు, నిజంగా ఈవినింగ్స్ ఏదైనా సరే బాగుంటుంది కదా. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. కానీ బరంపూర్లో అయితే మాత్రం అంత పీస్ఫుల్గా టెర్రస్ మీద అయితే ఉండలేమండి. ఆంధ్ర వచ్చానని అంటే మాత్రం ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తామంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చూపించాను కదా, అమ్మ వాళ్ళ ఇంట్లోనైనా అక్క వాళ్ళ ఇంట్లోనైనా ఎక్కడైనా సరే అయితే మాత్రం నేను టెర్రస్ మీద ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ బరంపూర్లో అనుకోండి, ఆ వచ్చే కోతులకైతే మాత్రం మనం బట్టలు ఆరబెట్టడానికి కూడా మనం ఆ రిస్క్ చేయలేము.
మా జున్నుగాడు ఇంకా రెడీ అవ్వడంటండి బయటకు వెళ్ళడానికి. రెడీ అవ్వవు కదా నువ్వు, మళ్ళీ ఇక్కడికి వస్తామో లేదో తెలియదు కదా. సో అందుకని చెప్పేసి మంచిగా ఏదైనా వీడియో చేద్దాం లేకపోతే ఏదైనా చూపిద్దాం అని అనుకుంటే అసలు మా జున్నుగాడు అయితే మాత్రం కోఆపరేట్ చేయడండి. మీరు అనుకున్నంత మంచోడు అయితే మాత్రం ఇటు కాదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చూపించండి, ఫేస్ చూపించు. ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు కదా, అస్సలు కాదనమాట. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? సో ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చింది ఏమని అంటే నన్ను కొట్టేయడం కూడా స్టార్ట్ చేసిందండి. అమ్మో. సో అది బరంపూర్లో అయితే మాత్రం మనకి ఇలా టెర్రస్ ఎక్కే ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి ఇప్పుడు ఇది కూడా చూపిస్తుంది. అంటే దీన్ని కూడా ఒక వింతగా నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా టైం అయిపోద్ది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే స్టార్ట్ అవ్వాలి. వెళ్ళిన తర్వాత కంటిన్యూషన్ అయితే పెడతాను. మన వీడియోస్ మాత్రం లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి, మర్చిపోద్దు. బాయ్ బాయ్ నాన్న, బాయ్ 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 ముద్దు పెట్టి బాయ్ అని తీసుకెళ్ళిపో. మళ్ళీ చిన్నగండి కానీ చూసాడంటే ఏడుస్తాడు. నువ్వు రాకపోయినా పర్వాలేదు, వెళ్ళిపో. బాయ్. నా అందమైన వైజాగ్ ఇంతలా మారిపోతుందని అనుకోలేదు తెలుసు అసలు. అంటే చూడడానికి అన్నీ చేంజ్ అయిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కొట్టడం ఏంటో మొత్తానికైతే మాత్రం నేను ఎప్పుడు చూసే వైజాగ్ అయినా సరే ఇలా కొత్తగా చూడాల్సి వస్తుంది. అమ్మమ్మకి చెప్పులు తీసుకోవడానికి వచ్చాం కదా. మిర్రర్ చూడు. బాయ్ చెప్పి. బాయ్. ఎక్కడికి వచ్చాం? వచ్చిందా? సూపరా. ఏం చేస్తున్నావు నాన్న? యాక్చువల్గా అయితే ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. వచ్చి ఒక 10 minutes కూడా అవ్వలేదు. వచ్చి చాలా లేట్ అయిందని అనుకుంటే ప్లేట్లో వేసిన మురీలు చూడండి అలా చేసిందో. ఇక్కడ ఈ స్విచ్ బోర్డ్ దగ్గర స్టిక్కర్ ఏంటి అని అనుకోవద్దు, అది ప్లాస్టర్ పెట్టాం అనమాట. అంటే చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొంచెం ఆ మాత్రం సేఫ్ సైడ్ చూసుకుంటే బెటర్ అనమాట. అందులో మా జున్నుగాడు చాలా మంచోడు కాబట్టి అందులోనే కావాలని వేలు పెడుతూ ఉంటుంది అనమాట. మురి బాగా జల్లిసావా ఇదంతానా? ఇంకొన్ని ఇవ్వాలేంటి, జల్లుతావా? జల్లి ఇదంతా అమ్మమ్మ మళ్ళీ సర్దుకుంటుంది. కింద పడినవి తిన్నవి చాలా ఇష్టమండి. అంటే అది అందులో ఏం టేస్ట్ ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు మనం ప్లేట్లో ఏది ఇచ్చినా అలా కింద పడిన తింటేనే తనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఏదో పెద్ద పని ఉన్నట్టుగా అక్కడ కిందవన్నీ కూడా ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. నీ గురించి చెప్తున్నాను నాన్న. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్.
అమ్మో. సో ఇప్పుడైతే మాత్రం తినికి పడుకోబెట్టడానికి కష్టపడి నేను ట్రై చేసి ఇప్పుడు ఇదంతా కూడా క్లియర్ చేసుకొని పడుకోబెట్టిన తర్వాత నేను పడుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే నాన్న ఏంటో ఈ మధ్య నేను అడగకుండానే ముద్దులు పెట్టేసి పెట్టు వద్దులే. సో ప్రేమ అయితే ఇలా కురిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. బాయ్ చెప్పి వాళ్ళకి బాయ్ చెప్పి. సో వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి, అందుకని ఈ బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ బట్ మేము వచ్చేసరికి ఆగు మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి సో ఈ వ్లాగ్ అయితే మాత్రం ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కంటిన్యూషన్ అయితే ఏమి ఇవ్వలేకపోతున్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే మాత్రం మంచి వీడియోతో అయితే ముందుకు వస్తాం. ఎందుకంటే ఒక 2 డేస్లో బరంపూర్ అయితే వెళ్ళిపోతాం. పలాస కూడా వస్తున్నాం అని చెప్పాం కదా. పలాసలో ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్స్లో అయితే కమెంట్ షేర్ చేసేయండి. బాయ్ చెప్పి. సో బాయ్ అందరికీ. సో మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలానే ఇంకా వీడియోస్ని కంటిన్యూ చేయాలంటే మీ సపోర్ట్ అయితే మాత్రం నాకు కంపల్సరీగా కావాలండి. బాయ్.